అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జాబితాల విడుదలపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వందలాది సంఖ్యలో దరఖాస్తులు రావడం, ప్రతి వార్డులో పోటీ తీవ్రంగా ఉండడంతో ఎటూ తేల్చుకోలేక ప్రధాన పార్టీలు సైతం సర్వేలను ఆశ్రయిస్తున్నాయి. రేపు జాబితా రిలీజ్ చేసే ఫిబ్రవరి 2వ లోపు బీఫామ్లో అభ్యర్థులకు అందజేస్తామని ప్రధాన పార్టీలు చెబుతున్నాయి. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అంగిరేకుల సాయిలో అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే కసరత్తు అభ్యర్థుల కసరత్తు అనేది కొనసాగుతుంది. అధికార పార్టీ కూడా గత 2 రోజుల నుంచి కూడా వచ్చిన దరఖాస్తులన్నింటినీ గాంధీ భవన్ లో కూర్చొని పరిశీలన జరుపుతున్నారు. అయితే మొత్తానికైతే ఈ రోజు రాత్రి కానీ రేపటి ఉదయం వరకు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన జరగబోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మనతో పాటు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాహిర్ బిన్ హమ్దాన్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అభ్యర్థులు ఉత్కంఠ మొదలైంది, ఇంకా ఆశావాహుల్లో ఇంకా ఆశలు రేపుతూనే ఉన్నారు. ఎప్పటి వరకు ఈ జాబితా వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఆశావాహుల్లో ఉత్కంఠ ఉండడం సహజం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా అభ్యర్థుల వడపోతకు అనేక మార్గాలుగా దాన్ని శోధించి అన్వేషించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. నాకున్నటువంటి సమాచారం ప్రకారం నిజామాబాద్ అర్బన్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, బోధన్ మున్సిపాలిటీ కానీ, ఆర్మూర్ కానీ, భీమ్గల్ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కు సర్వే ప్రకారంగా టికెట్లు ఇస్తామనేటువంటి అంశాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు చెప్పిన దాని విధంగా జరుగుతూ ఉన్నాయి. సర్వేలు దాదాపు పూర్తి అయిపోయినాయి. సర్వేల రిపోర్ట్ హైకమాండ్కి ఇచ్చేశారు. బహుశా ఇవాళ సాయంత్రానికల్లానో రేపటి కల్లానో అవి అనౌన్స్ అవుతాయి. కొంతమంది ఉత్సాహంగా మొదలై నామినేషన్స్ వేసుకుంటున్నారు. మనకు బీఫామ్ వస్తుంది తప్పకుండా అనే ఆశతో ఆశపడడంలో తప్పు లేదు. కానీ ఇవాళ నిజామాబాద్ కార్పొరేషన్ను కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ కొద్దిగా డిలే అనేటువంటి విషయాన్ని. ఒక్కొక్క డివిజన్కు 4, 5, 10 మంది అర్హులు ఉన్నారు. నాకు కావాలనేటువంటి ఆలోచన అది సహజం. బట్ ఒకరికన్నా ఒకరు మెరుగు ఎవరు ఉన్నారో వాళ్ళకి టికెట్ వస్తుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీని, ఆర్మూర్ మున్సిపాలిటీని కూడా మేము కైవసం చేసుకుంటాం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. మన ఇందూరు మన మేయర్ అనే నినాదంతో ముందుకొస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 2 రోజుల నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికీ అభ్యర్థుల ఖరారు అనేది ఇంతవరకు తేల్చలేకపోతుంది. ఆశావాహుల్లో మాత్రం ఉత్కంఠ మొదలైంది. అదేవిధంగా ఊగిసలాట కూడా అభ్యర్థుల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో ఎలాంటి కసరత్తు చేస్తుంది అనేది ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతోటే మనం మాట్లాడే విషయం తెలుసుకుందాం. చెప్పండి సార్, బీజేపీ ఈ 3 మున్సిపాలిటీలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో గెలుపు గుర్రాలకు ఎట్లా మీరు ఎంపిక చేస్తారు? మన మేయర్ మన ఇందూరు అనే నినాదంతో ప్రతి గుండెలో భారతీయ జనతా పార్టీ ఉంది. విపరీతంగా అసలు ఊహించని దాంట్లో 500-600 అప్లికేషన్లు వచ్చినాయి. చాలా మంది మేము టైం అయిపోయిన తర్వాత కూడా తీసుకొచ్చారు. వారందరికి కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అలాగే శాసనసభ్యులు అందరం కలిసి వాళ్ళకి పర్సనల్గా వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఎవరైతే ఆ డివిజన్లో ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళ పేర్లతో సర్వేలు చేపించి సర్వేలో ఎవరి పేరు వచ్చిందో వాళ్ళే ముందు తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. సామాజికంగా అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా గెలుపు గుర్రాల ముందు పెట్టి, ఎందుకంటే ఇది మామూలు ఎన్నిక కాదు. ఈ ఎన్నిక అనేది చాలా ఎన్నికలు ఇంతవరకు ఈ ఇందూరు కార్పొరేషన్కు, ఇందూరు మున్సిపాలిటీకి చాలా మంది చైర్మన్లు అయ్యారు, చాలా మంది మేయర్లు అయ్యారు. కానీ ఈ ఎన్నిక మా యొక్క ఆత్మాభిమానానికి సంబంధించిన ఎన్నిక. ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా కోరుకునేది ఏంది, ఏ రకంగా కోరుకుంటున్నాడు? ఒకటే, మన ఇందూరు మనకు రావాలి. 5 సంవత్సరాలు జరిగిన ఎన్నికల్లో ఒక 2 సీట్లతోని ఆ యొక్క నినాదం దూరమైంది. ఈసారి ఆ దూరం చేసుకోవద్దని చెప్పి చాలా మంది సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు, పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఈసారి మాకన్నా ముందు గెలిచే వాళ్ళు ఎవరు, మేము గెలిస్తే మాకు ఇవ్వండి,
మేం గెలవకపోతే ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇవ్వండి, కానీ పార్టీ టికెట్ను వ్యర్థం చేయకూరి అని చెప్పి సొంతగా పెద్ద సీనియర్ నాయకులు చాలా మంది కూడా మా దగ్గర ఇప్పటివరకు కార్పొరేటర్లు పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది కూడా కొన్ని రిజర్వేషన్స్ రాక కొన్ని వివిధ రకాలు వచ్చిన వాళ్ళు కూడా మా డివిజన్లో కొత్త ముఖాలు వస్తే లేదు పలానోళ్ళు నిలబడితే గెలుస్తారని చెప్పి ఎవరన్నా అంటే కూడా వాళ్ళు ముందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఈ ఇందూరు కోసము మొదటి అడుగు మేము వేస్తాము, ప్రజలు రెండో అడుగు ఓటేస్తారని చెప్పి స్పష్టంగా కూడా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే అభ్యర్థుల ఖరారు విషయంలో అటు అధికార పార్టీ కానీ బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ కసరత్తు ప్రారంభించింది. అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే కానీ పూర్తిగా అభ్యర్థుల ఖరారు అనేది చేస్తున్నామని తెలుస్తోంది. ఇప్పుడు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సీనియర్ నాయకులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అభ్యర్థుల ఖరారు ఎప్పటి వరకు పూర్తవుతుంది? ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ స్థానాలు గెలిచే గుర్రాలను మీరు పెడుతున్నారు? ఆల్మోస్ట్ ఆల్ దాదాపు పూర్తయింది. ఒక ప్రాథమిక సర్వే అయిపోయింది. ఎవరైతే గెలుపు గుర్రాలనే వాళ్ళకు నామినేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇవాళ ఎగ్జాంపుల్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనరేట్ లో నంబర్ 4 డివిజన్ లో 4 నెంబర్ డివిజన్ మాకు నిజామాబాద్ రూల్కి వస్తుంది కాబట్టి రూరల్ లో 4 డివిజన్ నుంచి మరి ఉట్ల శంకర్ అని క్యాండిడేట్ నిర్ణయం చేసినాం మేము. ఆయన గెలుపు గుర్రం కాబట్టి నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనరేట్ లో ఉన్నటువంటి 60 డివిజన్లలో దాదాపు 53 డివిజన్ టౌన్కి వస్తాయి. 7 డివిజన్ ఏమో రూరల్కి వస్తాయి. రూరల్ అంటే ఆర్మూర్కి వస్తుంది, మాకు వస్తుంది. కాబట్టి మాకున్నటువంటి డివిజన్లలో నిజామాబాద్ రూరల్ ఉన్న డివిజన్లలో 5కి 5 ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది. ఇవాళ నామినేషన్ కూడా వేస్తుండొచ్చు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ ఉన్నారు, ఇతర పార్టీ వాళ్ళు క్యాండిడేట్ దొరుకుతలేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకున్న క్యాండిడేట్ తీసుకుపోయి బతిమలాడుతున్నారు. వాళ్ళు మా క్యాండిడేట్ డిక్లేర్ చేసిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళకు ఏదో ఆశ చూపించి వాళ్ళ క్యాండిడేట్ గా మార్చుకుంటున్నారు. అది దురదృష్టం వాళ్ళది. ప్రజలకు కూడా ఉన్నది ఆయన గుణపాఠం చెప్పాలని. ఆన్సర్లో ఉచార శ్రీనివాస్ రెడ్డి గుణపాఠం చెప్పాలని ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మరి ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ఇటు మేయర్ పీఠాన్ని కానీ అటు మున్సిపాలిటీ పీఠాన్ని కానీ దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం, గెలుపు గుర్రాలనే పెడుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.